శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 157వ అధ్యాయం 284వ భాగంలో మనం చెప్పుకోబోతున్నాం. దీంట్లో హస్తినాపురాన్ని విడిచిపెట్టేసి వారణావత నగరానికి వెళ్తున్నటువంటి పాండవులని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, కొంతమంది పౌరులు వీళ్ళు అనుసరించటము, అలాగే కొంతమంది ధైర్యం ఉన్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది ధృతరాష్ట్రుణ్ణి నిందించడం జరుగుతుంది సభలో. ధృతరాష్ట్రుడు చేస్తున్నది అధర్మము అని గట్టిగా వాదించినటువంటి బ్రాహ్మణులు ఆ సభలో కనిపించడం జరిగింది. కాబట్టి అలా చెప్పినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది వ్యాసుల వారు ఇక్కడ చెప్తున్నారు. దీని తర్వాత విదురుల వారు అసలైనటువంటి ప్రసంగంలోకి వెళ్తారు. అంటే చెప్పవలసినటువంటి విషయం ఏదైతే ఉంది అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో తెలుస్తుంది. ఈ రెండు భాగాలు మనకి ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నాయి. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 157వ అధ్యాయంలో హస్తినపురం త్యక్త్వా వారణావతం గచ్చతా యుధిష్ఠిరేణ అనుగచ్చతా పౌరాణాం నివర్తనం. హస్తినాపురాన్ని త్యక్త్వా అంటే విడిచిపెట్టి వారణావత నగరానికి, వారణావతం అంటే నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం హరిద్వార్ ఋషికేశ్, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఆ హరిద్వార్ ఋషికేశ్ భాగాలే నేటి వారణావత పట్టణం భారతంలో చెప్పబడినటువంటి. అక్కడికి గచ్చతా యుధిష్ఠిరేణ, సోదరులతో పాటుగా బయలుదేరినటువంటి యుధిష్ఠిరుని చేత అనుగచ్చతాం పౌరాణాం నివర్తనం, మేము వస్తామయ్యా, మీరెక్కడుంటే మేము అక్కడే అని ధర్మాత్ములైనటువంటి పాండవులను అనుసరించి వెళ్తున్నటువంటి పౌరులని ధర్మరాజు ఏం చేశాడంటే నివర్తనం, తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. మీరు ఇక్కడే ఉండాలి, మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఎలా నచ్చజెప్పాడు, ఏమిటి, వాళ్ళని ఎలా పంపించాడు అని. ఇది వారణావత నగరానికి వెళ్తేనే ఇంతమంది పౌరులు వెనక మేము వస్తాము, మీరు ఎక్కడుంటే మేము అక్కడే అని చెప్పంటే, ఇక తర్వాత వనవాసానికి వెళ్ళినప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి మనం. తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులు మొత్తం హస్తినాపురం అంతా కదిలింది. అది చాలా అద్భుతమైన ఘట్టం. దీంట్లోనే రెండో భాగం ఉంది ఏంటంటే మ్లేచ్ఛ భాషయా యుధిష్ఠిరం ప్రతి విదురస్య ఉపదేశ. వెళ్తున్నటువంటి ధర్మరాజుకి విదురుడు ఉపదేశం చేసి పంపించాడు. జాగ్రత్తగా ఉండండి నాయన అని ఎలా రహస్యాన్ని బయట పెట్టాడు. అందరూ వింటున్నారు అక్కడ ఆయన చెప్పే నీతి. నీతి చెప్తున్నాళ్లే అనుకున్నారు, కానీ అర్థమవలసినటువంటి వారికి అర్థమైంది, ధర్మరాజుకి అర్థమైపోయింది. ఒక్కసారిగా ఆ మాట అనగానే ఆ అర్థమైంది అత అన్నట్టు. అది ఏమిటి అనేటువంటిది ఒక 33 శ్లోకాలున్నాయి. నేడు ముందుగా ఈ పౌరుల్ని ఎలా నివర్తింపజేశాడు ధర్మరాజు అనేటువంటిది చెప్పుకున్నాం. శ్రీ వైశంపాయన ఉవాచ పాండవాస్తు ప్రధాన్యుక్తాన్ సదస్వైరనిలోపమై, సదస్వై అనిలోపమై. అనిలహ అనే పదానికి వాయువుతో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి వేగంగా పరిగెత్తగలిగినటువంటి అశ్వాలతో కూడినటువంటి రథాలను ఎక్కారు పాండవులు. ప్రధాన్యుక్త సదస్వై, అశ్వములు అంటే గుర్రములు. అద్భుతమైనటువంటి వాయువేగంతో ప్రయాణించగలిగినటువంటి గుర్రాలు కలిగినటువంటి రథాలని ఎంచుకున్నారు పాండవులు. ఆరోహమాణ భీష్మస్య పాదౌ జగృహురార్తవత్. ఆర్తవత్ అన్నారు ఇక్కడ. ఆర్తవత్ అంటే దీనంగా, అతి దీనంగా. దీనంగా అంటే ఇందులో మా తప్పు లేదు, ఇదిగో పెద్ద ఆయన పంపిస్తున్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం మేము వెళ్తున్నామనేటువంటి ఆర్తితో
ఆరోహమాణ అన్నారు ఇక్కడ. ఆరోహమాణ అంటే రథము ఎక్కుతుండే ముందు, అంటే ఎక్కకుండా ముందే ఒక పని చేశాడు. ఆ పని ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. రథం ఎక్కడానికి ముందు భీష్మస్య పాదో జగృహు. జగృహు అనే పదానికి అర్థం పట్టుకోవడం. భీష్మస్య పాదములు, పెద్ద ఆయన అయినటువంటి కురుభీష్ముడు, కురువంశ వృద్ధుడైనటువంటి భీష్మాచార్యుడి యొక్క పాదాలని స్పృశించి ఆయన ఆశీర్వాదం పొందారు పాండవుల 5గురు కూడా. ఒక భీష్ముడిదే కాకుండా రాజైనటువంటి ధృతరాష్ట్రుడు, రాజ్ఞశ్చ ధృతరాష్ట్రస్య ద్రోణస్య చ మహాత్మనః అన్యేషాం చైవ వృద్ధానాం కృపస్య విదురస్య చ. ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, అన్యేషాం చైవ వృద్ధానాం, అనేకమైంది కురువంశ వీరులైనటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళని, అలాగే కృపస్య విదురస్య చ, కృపాచారుడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళ ఆశీస్సులు అందుకున్నారు పాండవులు. వాళ్ళందరికీ దీన మనస్కులై విచారంతో ఇలా వెళ్ళవలసి వస్తుంది, ఇట్లాంటి పెద్దవాళ్ళని ఆత్మీయుల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళవలసి వస్తుందని చెప్పి బాధపడి అక్కడి నుంచి బయలుదేరారు పాండవులు 5గురు కూడా. ఏవం సర్వాన్ కురూన్ వృద్ధాన్ అభివాద్య యతవ్రతాః సమాలింగ్య సమానాన్ వై బాలైశ్చాప్యభివాదితాః. సర్వాన్ కురూన్ వృద్ధాన్ అభివాద్య, నమస్కరించదగినటువంటి వాళ్ళని నమస్కరించారు, ఆశీస్సులు అందించవలసినటువంటి వాళ్ళకి ఆశీస్సులు అందించారు, సమానమైనటువంటి వయస్సు కలిగిన వాళ్ళని ఆలింగనం చేసుకున్నారు తనతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళని. అట్లా ఎవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించి వెళ్తున్నారు పాండవులు. సర్వాన్ కురూన్ వృద్ధాన్, వృద్ధాన్ అంటే వయసులో తనకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఏం చేశాడంటే అభివాద్య, వయసులో పెద్దవాళ్ళని అభివాదం చేయాలి, నమస్కారం చేయాలి. యతవ్రతాః, వ్రతనిష్ఠతో అలా పెద్దల యొక్క ఆజ్ఞ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా పెద్దలకి నమస్కారం చేసుకుని సమా ఆలింగ్య సమానాన్ వై, సమానాన్ అని పదం పెట్టారు. సమానాన్ అంటే తనతో సమానమైనటువంటి వాళ్ళు, అంటే స్నేహితులు లాంటి వాళ్ళకి నమస్కారం పెట్టక్కల, ఆలింగనం చేసుకున్నారు ఆప్తులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆలింగనం చేసుకున్నారు. కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలు బాలైశ్చాప్యభివాదిత, వాళ్ళకేమైనా చక్కటి అభివాదనలు తెలిపి ఆశీస్సులు అందించి పాండవులు 5గురు కూడా సర్వా మాతృస్తదా పృచ్ఛ కృత్వా చైవ ప్రదక్షిణం ప్రకృతిరపి సర్వాశ్చ ప్రయయుర్వారణావతన్. సర్వా మాతృస్తదా పృచ్ఛ్య అపృచ్ఛ్య, తల్లులందరికీ కూడా నమస్కారం చేసి, అక్కడ గాంధారి లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే అలాంటి ఆ వయసులో ఉన్నటువంటి గౌరవించదగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుని కృత్వా చైవ ప్రదక్షిణం కృత్వా అన్నాడు. నమస్కారాలు చేసి వాళ్ళకి ప్రదక్షిణ చేసి ప్రకృతిరపి సర్వాశ్చ, సర్వ ప్రకృతికి నమస్కారం చేసి, ప్రకృతి అంటే అక్కడ ఉన్నటువంటి పౌర జానపదులందరికీ కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి ప్రయయు వారణావతం ప్రయయు, వారణావత నగరానికి పాండవులు బయలుదేరడం జరిగింది. అలాగే ఎప్పుడైతే పాండవులు బయలుదేరారో కొంతమంది అనుసరించి వెళ్తున్నారని చెప్తున్నారు ఇక తర్వాత శ్లోకంలో. విదురశ్చ మహాప్రాజ్ఞస్తధాన్యే కురు పుంగవాః పౌరాశ్చ పురుష వ్యాఘ్రాన్ అన్వీయుః శోకకర్షితాః. పాండవులు వెళ్ళిపోతున్నారే, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారే, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఒక ప్రదేశాన్ని విడిచిపెట్టారంటే ఆ ప్రదేశం అధర్మయుతంగా ఉంటుంది. ఇట్లాంటి ప్రదేశంలో ఉండటం కంటే ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికే వెళ్దామని అనుకున్నటువంటి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరై అంటే మహాప్రాజ్ఞ విదుర అన్నారు. ఇక్కడ విశేషణం పక్కన పెట్టేశారు. వాడాల్సిందే, ఊరికే పదం చెప్తే కాదు. అక్కడ ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్, డాక్టరేట్ అంటే డాక్టరేట్, ఇట్లాంటి పదాలు ఎవరైతే ఉంటారో అవన్నీ వాడాల్సిందే. కాబట్టి మహాబుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి ఆ పదాలు వాడాలి. కాళిదాసు అనగానే ఒక్క కాళిదాసు అని వాడకూడదు, మహాకవి కాళిదాసు అని వాడి తీరాల్సిందే. విదురశ్చ మహాప్రాజ్ఞ, మహాప్రాజ్ఞుడైనటువంటి పండితుడైనటువంటి విదురుడు తథా అన్యే కురుపుంగవాహ, అనేక మంది మిగతా వాళ్ళు కురుపుంగవుల్లో ధర్మాత్ములైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరారు. కురువంశంలో శ్రేష్ఠుడు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరి వాళ్ళతో పాటుగా పౌరాశ్చ పురుష వ్యాఘ్రాన్,
అనేక మంది పౌరులు, చాలా మంది బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పురుష వ్యాఘ్రాన్ని అన్వీయుహు అనే పదానికి అర్థం అనుసరించెను. చాలా మంది అనుసరించడం మొదలుపెట్టారు. పురుష వ్యాఘ్రుడు అనే పదానికి ఇక్కడ విశేషం ఎవరంటే యుధిష్ఠిరుడు. ఈ ధర్మాత్ముడైనటువంటి పురుష వ్యాఘ్రమైనటువంటి యుధిష్ఠిరుని అనుసరిస్తూ శోకంతో భారంతో అన్వీయుహు. అయితే బయలుదేరే ముందు ఇక ఈ బాధలో బ్రాహ్మణులు కొంతమంది ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, నిర్భయంగా పలకగలిగినటువంటి వాళ్ళు, ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వాళ్ళు, కాస్త వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు సభలో. తత్ర కేచిద్ బ్రువంతి స్వ బ్రాహ్మణ నిర్భయాస్తదా అని చెప్పారు అక్కడ. అంటే భయము లేకుండా ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు, వయసులో పెద్దవాళ్ళు. దీనాం దృష్ట్వా పాండుసుతాన్ అతీవ భృష దుఃఖితాః. పాండవులు పంచపాండవులు ఐదుగురు కూడా అతీవ భృష దుఃఖితాః. పెద్దవాళ్ళని వదిలి వెళ్ళవలసి వస్తుంది, హస్తినాపురాన్ని వదిలి వెళ్ళవలసి వస్తుంది, మనకి అండాదండ ఎవరు వద్దని నివారించేటువంటి సపోర్ట్, ఆ బలం లేదే మనకి అని దీనంగా వెళ్తున్నటువంటి పాండవులని అర్థం చేసుకున్నటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా దీనంతో వెళ్తున్నటువంటి వాళ్ళని దృష్ట్వా చూసి, గమనించి, విషమం పశ్యతే రాజా సర్వదా సుమందధీః కౌరవ్యో ధృతరాష్ట్రస్తు నచ ధర్మం ప్రపశ్యతి. ఈ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు అని చెప్పేశారు వెంటనే సభలో. దుర్బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుడు విషమం పశ్యతే సమం పశ్యతే, సమంగా చూడట్లేదు, పాండవులని కౌరవుల్ని సమానంగా చూడట్లేదు. అంత బాగున్న ప్రదేశం అయితే తన కుమారుల్ని తన బిడ్డల్ని పంపించుకోవచ్చుగా, కౌరవుల్ని పంపించుకోవచ్చుగా. రే అబ్బాయి బాగుంది ప్రదేశం, బాగున్న ప్రదేశానికి ముందు తన కుమారుని పంపిస్తారు కానీ అన్నగారి కుమారుని పంపించాలి. కాబట్టి దీంట్లో ఏదో లిటిగేషన్ ఉంది. కాబట్టి సమం నపశ్యతే, సమంగా చూడట్లా. ఎవరిని చూడట్లా? పాండపుత్రుల్ని కౌరవపుత్రుల్ని సమానంగా చూడట్లేదు. ఏం చూస్తున్నాడు మరి? విషమం పశ్యతే అంటే పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి. విషమం అనే పదానికి అర్థం అది పక్షపాతంగా చూడటం. తన బిడ్డలు వేరు, తన సోదరుని బిడ్డలు వేరుగా, తమ్ముని బిడ్డలు వేరుగా చూడటం ఏదైతే ఉంటుందో దాన్ని విషమం పశ్యతే అంటారు. సమానంగా చూడట్లా. ఎవరంటే ధృతరాష్ట్రుడు. ఈ ధృతరాష్ట్రుడు అధర్మం చేస్తున్నాడు, పక్షపాతం వ్యవహరిస్తున్నాడు, దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడు అని చెప్పేశారు బ్రాహ్మణులు కొంతమంది అక్కడ. విషమం పశ్యతే రాజా సర్వదా ససుమందధీః. మందబుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుడు, కౌరవ్యుడైనటువంటి ధృతరాష్ట్రుడు నచ ధర్మం ప్రపశ్యతి, ధర్మాన్ని చూడట్లా, అధర్మాన్ని చూస్తున్నాడు. నా అనే పదం ఇక్కడ పెట్టారు. ప్రపశ్యతి అంటే చూడటం. న ప్రపశ్యతి, ధర్మాన్ని మాత్రం చూడట్లేదు, అధర్మాన్నే చూస్తున్నాడు. కాబట్టి దోషము. అంతేకాకుండా నహి పాపమపాపాత్మ రోచయిష్యతి పాండవ భీమో వా బలినాం శ్రేష్ఠ కౌంతేయో వా ధనంజయ కుత ఏవ మహాత్మానౌ మాద్రీపుత్రౌ కరిష్యతః. పంచపాండవులు ఐదుగురు కూడా ధర్మాత్ములైనటువంటి వాడు. ఏ అధర్మము తెలియనటువంటి వాడు ధర్మరాజు. నహి పాపమపాపాత్మ, ఈ పాపాత్ముడైనటువంటి ధృతరాష్ట్రుడు ఏ పాపము చేయనటువంటి వాణ్ణి, పాండుసుతుడైనటువంటి ధర్మరాజుని నరోచయిష్యతి, రుచించలేదు. పాండవుల పట్ల కనీసం ఇష్టం కూడా చూపించట్లేదు, ప్రేమ చూపించట్లేదు, పక్షపాత బుద్ధి. భీమో వా బలినాం శ్రేష్ఠ, బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడు భీముడు అనేటువంటి పక్షపాత బుద్ధి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నా కుమారుడి కంటే భీముడికి బలం ఎక్కువ. అలాగే కౌంతేయో వా ధనంజయ, ధనాన్ని ఆర్జించి అద్భుతమైనటువంటి శక్తి పరాక్రమాలు కలిగినటువంటి కుంతీ మధ్యముడైనటువంటి అర్జునుడి పట్ల పక్షపాత బుద్ధి వహిస్తున్నాడు. కుత ఏవ మహాత్మానౌ మాద్రీపుత్రౌ కరిష్యతః, ఏ పాపము తెలియనటువంటి మాద్రీపుత్రుడైనటువంటి ఆ నకుల సహదేవుల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. కేవలం తన బిడ్డలనే చూసుకుంటున్నాడు బాగోగులు. సోదరుని బిడ్డలైనటువంటి ఐదుగురు కూడా ఏ పాపము తెలియనటువంటి వాళ్ళు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, మహాబల పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, వీళ్ళని దూరం చేస్తున్నాడు. ఇది తప్పు. కాబట్టి తాన్ రాజ్యం పితృత ప్రాప్తాం ధృతరాష్ట్రో నమృష్యతి. మరి ఇంత గొప్ప వాళ్ళైనటువంటి పంచపాండవులని ఎందుకు సహించలేకపోతున్నారు? నమృష్యతి, ఏమాత్రము సంతోషించట్లా, ఏమాత్రం ఆదరించట్లేదు.
అసహించుకుంటున్నాడు. దేనికి అంటే తాన్ రాజ్యం పితృతః ప్రాప్తం. పితృతః ప్రాప్తం రాజ్యం అంటే వంశపరంపరగా వచ్చినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, తాత ముత్తాతల నుండి తండ్రుల నుండి వచ్చినటువంటి రాజ్యం కష్టపడి పాండురాజు ఆక్రమించుకుని చక్కగా సంపాదించుకుని వృద్ధి చేసినటువంటి ఆ కురు సామ్రాజ్యాన్ని పితృతః, తహ అని ఒక అక్షరం ఇలా పెట్టాము అంటే నుండి అని అర్థం. పితృతః అంటే తండ్రి నుండి సంక్రమించినటువంటి తాన్ రాజ్యం, ఆ రాజ్యం అంతా కూడా ప్రాప్తాం ధృతరాష్ట్రో నమృష్యతి. అటువంటి రాజ్యాన్ని, ఆ సంపదని ఎక్కడ పాండవులకి వెళ్ళిపోతుందో, పంచపాండవులకి 5గురికి ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పి ధృతరాష్ట్రుడు నమృష్యతి, సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు ఆ విషయాన్ని, తట్టుకోలేకపోతున్నాడు. నమృష్యతి, ఆ రాజ్యం అంతా మొత్తం పాండవులకి వెళ్ళిపోతే ఇక నా కుమారులు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అని చెప్పి భయపడిపోతున్నాడు. నమృష్యతి. అధర్మ్యమిదమత్యంతం కథం భీష్మోనుమన్యతే. ఇట్లా సభలో ధృతరాష్ట్రుడికి వాదన పెట్టడం కాదు, ఈ బ్రాహ్మణులు భీష్ముడికి కూడా ఓ చొరకేశారు. పక్కన సైలెంట్ గా కూర్చున్నాడు భీష్మాచార్యుడు. ఇట్లాంటి భీష్ముడు ఈ అధర్మాన్ని ఎందుకు సహిస్తున్నాడు అని చెప్పి కూడా ఒక్కసారి నిలబెట్టవలసినటువంటి వాడు నిలబెట్టేశారు సభలో భీష్ముని కూడా. అధర్మ్యమిదం అత్యంతం, ఇదం అధర్మ్యం, ఈ అధర్మాన్నంతటిని కూడా. ఎట్లాంటి అధర్మ్యం ఇది? అత్యంతం అధర్మ్యం అన్నాడు ఇక్కడ. అధర్మ్యమిదం అత్యంతం కథం భీష్మోనుమన్యతే. కథం అనుమన్యతే, అనుమన్యతే అంటే అనుమతించడం, అంగీకరించడం. ఇటువంటి ఈ దురాగతాన్ని, ఇటువంటి ఈ అధర్మాన్ని, పాండవులని దూరంగా ఈ వయసులో ఆదుకోవాల్సిన సమయంలో దూరంగా పంపించడం అనేటువంటి ఈ అధర్మాన్ని కథం భీష్మ అనుమన్యతే, ఎలా అంగీకరించాడు? ఇది తప్పు కదా అని చెప్పి అటు ధృతరాష్ట్రుడిని సపోర్ట్ చేస్తూ మౌనంగా ఉన్నటువంటి భీష్మాచార్యుడికి పెద్దలైనటువంటి కొంతమంది బ్రాహ్మణులు నిర్భయంగా వాదించారు. వివాస్యమానాన స్థానే నగరే యోభిమన్యతే. వివాస్యమాన అస్థానే అంటే వాళ్ళ యొక్క స్వస్థలం కాకుండా వివాస్యమాన, నివాసము నుండి బయటికి పంపించడం వివాస్యం. దూరంగా పంపించేసి, ఎక్కడికో దూరంగా పంపించేసి వాళ్ళని నగరం నుండి బయటికి పంపించేసే ఈ కార్యక్రమానికి ఎందుకు అనుమతిస్తున్నాడు ఆ భీష్ముడు? ఇది అధర్మం కాదా? ధృతరాష్ట్రుడు అధర్మం చేశాడు, మౌనంగా ఉన్నటువంటి భీష్ముడు ధర్మం చేశాడు. ఆ పోని ఇతను కూడా అధర్మం చేసినట్టే కదా, ఎందుకు అనుమతించాడు? ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ ఆవేదనతో మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇదంతా కూడా మమ్మల్ని ఇంతకాలము ఈ కురువంశీయులు మమ్మల్ని కొడుకుల్లా కన్నబిడ్డల్లా చూసుకున్నారు. అలాంటి రాజ్యవంశంలో అద్భుతమైనటువంటి పుత్రులు పంచపాండవుల 5గురు పుట్టారు. వాళ్ళకి సంక్రమించవలసినటువంటి రాజ్యము, సుఖాలు అందాలి. వాళ్ళకి ఏదైనా కలిగితే మేము తట్టుకోలేము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు. పితేవ హి నృపోస్మాకం అభూచ్ఛాంత నవస్పురా విచిత్ర వీర్యో రాజర్షి పాండుశ్చ కురునందన. మాకు ఈ వంశంలో ప్రధానమైనటువంటి వాడు ఎవరి అంటే అదిగో శాంతనవుడు. శాంతనవ పూర్వం ఈ వంశంలో గొప్పవాడైనటువంటి శాంతనవ మహారాజు, శాంతనుడు అంట మనం. ఆ శాంతనుని యొక్క కుమారుడే భీష్ముడు. ఆయన ఎలా పరిపాలించాడు? పితేవ హి నృపో అస్మాకం. అస్మాకం అంటే మాకు, మా అందరికీ కూడా ఆ శాంతన మహారాజు ఎట్లాంటి వాడు అంటే పిత ఇవ పితేవ, తండ్రి లాంటి వాడు. తండ్రిగా చూసుకున్నాడు, పోషించాడు, భరించాడు. అట్లా శాంతన మహారాజు, ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన పిల్లలైనటువంటి విచిత్ర వీరుడు పరిపాలించాడు. రాజర్షి విచిత్ర వీర్య అని పెట్టారు చక్కగా. రాజఋషి అయినటువంటి విచిత్ర వీరుడు. రాజర్షి పాండుశ్చ. ఈ రాజర్షి ఇటు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు. పాండుశ్చ ఎందుకంటే వనవాసాల్లో అంత సంపద ఉన్నా కూడా అరణ్యాల్లోనే జీవించినటువంటి పాండు మహారాజు ఋషి సాంప్రదాయంలోకి వెళ్ళిపాడు. రాజర్షి పాండుశ్చ కురునందన. విచిత్ర వీరుడు అంటే ఈ రాజర్షి అనేది పాండురాజుకే చెప్పుకుంటే బాగుంటుంది. విచిత్ర వీరుడు పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలకి మరణించాడు. రాజర్షి అనే పదవి రాజుగా ఉంటూ ఋషిగా వర్తిల్లినటువంటి వాడు పాండురాజుకి బాగుంటుంది. రాజర్షి పాండుశ్చ కురునందన. కురువంశంలో అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి కురువంశాన్ని వృద్ధి చేసినటువంటి పాండురాజు. వీళ్ళందరూ మాకు తండ్రులు లాంటి వాడు, కన్నబిడ్డల్లా మమ్మల్ని చూసుకున్నారు. అట్లాంటి వాళ్ళ సంపద, అలాంటి గుణాలు కలిగిన పంచపాండవులకి రావాలి కదా. సతస్మిన్ పురుష వ్యాఘ్రే దేవభాగం గతే సతి.
రాజపుత్రానిమాన్ బాలాం ధృతరాష్ట్రో నమృష్యతి. అలాంటి వాళ్ళ పిల్లని పంచపాండవుల్ని ధృతరాష్ట్రుడు నమృష్యతి, సహించలేకపోతున్నాడు. ఎందుకని? ఎప్పుడు? సహా అంటే ఆ పాండురాజు సతస్మిన్ పురుష వ్యాఘ్రే, పురుష సింహమైనటువంటి ఆ పాండురాజు దేవభావం గతే సతి, దేవభావం దివ్యత్వాన్ని పొందిన సమయంలో, అంటే ఈ పాంచభౌతికమైనటువంటి దేహాన్ని వదిలిపెట్టి అమరలోకానికి, స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ప్రదేశం, దాన్నే దేవయానము అంటారు. పితృయానం, దేవయానం అంటారు. ఆ దేవయానం, ఆ దేవభావాన్ని, ఆ దైవత్వాన్ని పొందినటువంటి మరుక్షణంలోనే, అంటే పెద్దవాడైనటువంటి పాండురాజు మరణించంగానే ఈ పిల్లలైనటువంటి వాడు రాజపుత్రాన్ ఇమాన్ బాలాం, బాలాం అనే పదం పెట్టారు అక్కడ. బాలురు అంటే చిన్నవాళ్ళు, పసిపిల్లలు ఆయన. ఈ చిన్న పిల్లలైనటువంటి పంచపాండవులు ఐదుగురిని ఆదరించాల్సింది పోయి, జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి, రక్షించాల్సింది పోయి, వీళ్ళని ఈ సమయంలో సహించలేనటువంటి ధృతరాష్ట్రుడు దూరంగా పంపిస్తాడా? దీన్ని మీరు సమర్థిస్తారా? అంటూ బ్రాహ్మణులు కొంతమంది అక్కడ వాళ్ళకి వాతలు పెడుతున్నారు, మాటలతో కూటాలు. అద్భుతమైనటువంటి ప్రేమానురాగాన్ని కురిపిస్తున్నారు అక్కడ. ఇంకా చెప్పాలంటే ధృతరాష్ట్రో నమృష్యతి. కాబట్టి మీరు చేసింది మీరు చేశారు, మీరు ఆజ్ఞాపించారు, మీరు శాసించారు, వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మేము చేయాల్సింది మేము చేస్తాం. ఏమిటి అంటే, వాళ్ళు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. మాకు ఇంకా ఈ దేశం అక్కలే అక్కడ పోండి అని. వయమేతదనిచ్ఛంతః సర్వ ఏవ పురోత్తమాత్ గృహాన్ విహాయ గచ్ఛామో యత్ర గంతా యుధిష్ఠిరః. యుధిష్ఠిరః యత్ర గంతా, ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు ఎక్కడికి వెళ్తాడు అని అంటున్నారు. యత్ర గంత, ఎక్కడికైతే వెళ్తాడు, పుణ్యాత్ముడైనటువంటి ఆ ధర్మరాజు ఎక్కడైతే నివసిస్తాడో, వయమేతద్ అనిచ్ఛంతః సర్వ ఏవ పురోత్తమాత్ గృహాన్ విహాయ గచ్ఛామః. మేము మా గృహాలను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. గృహాన్ విహాయ, విడిచిపెట్టి, మా ఇళ్ళని, మా యొక్క ఆస్తులని, మా పెద్దవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడైతే ధర్మరాజు నివసిస్తాడో అక్కడే. వయం ఏతద్ అనిచ్ఛంతః, ఏతత్ అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ తతంగమంతా అనిచ్ఛంతః, ఇచ్ఛ అంటే కోరిక, ఇష్టము. అనిచ్ఛంత అంటే మాకు నచ్చలేదు, ఈ పద్ధతి మాకు నచ్చలేదు. అలాంటప్పుడు మేము ఇక్కడ ఎందుకు నివసిస్తాం? ఇంకా ఇష్టం లేని ప్రదేశంలో నివసించి ఏం చేస్తాం? వయమేతదనిచ్ఛంతః సర్వ ఏవ పురోత్తమాత్. ఇక్కడ ధృతరాష్ట్రుడు చేసినటువంటి ఈ పద్ధతి మాకు నచ్చలేదు, కాబట్టి ఇక్కడి నుంచి ఈ పురాన్ని వదిలిపెట్టేసి, ఈ గృహాలని వదిలిపెట్టేసి, మా ఆస్తులని, మా యొక్క సంపదల్ని అన్ని వదిలిపెట్టేసి మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ధర్మాత్ముడు ఆయన చూసుకుంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. పాండురాజుకు, ధృతరాష్ట్రుడు పాండుపుత్రుడైనటువంటి వాళ్ళకి లోపల మనసులో సంతోషంగా ఉన్న, పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణోత్తములు ఈ విధంగా కనీసం వీళ్ళు చెప్పలేకపోయినా మనసులో బాధల్ని వాళ్ళు ఈ విధంగా వ్యక్తపరిచారని సంతోషిస్తున్నా కూడా, ఈ తిరుగుబాటు మంచిది కాదు, అందులో సభలో మంచిది కాదు, పెద్దవాళ్ళ మీద అసలు మంచిది కాదు అని వాళ్ళ మర్యాద కాపాడటానికి ధృతరాష్ట్రుడు ధర్మరాజు ముందుకు వచ్చాడు. పెద్దవాళ్ళ మాట మేము వినాలి, వాళ్ళ మాటే మాకు శాసనం, అదే నాకు వ్రతం, కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి, మీరందరూ మా మిత్రులు లాంటి వాళ్ళు, మా శ్రేయోభిలాషులు, కాబట్టి వెళ్ళనివ్వండి అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి బయలుదేరుతున్నాడు ధర్మరాజు. అది ఆయన యొక్క ధర్మ నిరతి. తాంస్తథా వాదినః పౌరాం దుఃఖితాం దుఃఖకర్షితః ఉవాచ మనసా ధ్యాత్వా ధర్మరాజో యుధిష్ఠిరః. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు, ధర్మతనయుడైనటువంటి ఆ ధర్మరాజు ఉవాచ మనసా ధ్యాత్వా, మనసులో ఒక్కసారి ధ్యానించుకుని, ఆ పండితోత్తముల్ని వాళ్ళనందరినీ ధ్యానించుకుని, తాంస్తథా వాదినః, తథా వాదినః, ఆ విధంగా పలికినటువంటి బ్రాహ్మణోత్తములు, పౌరులు ఎవరైతే ఉన్నారో, దుఃఖకర్షితః, పాండవులు వెళ్తున్నారని బాధపడుతుని దుఃఖిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చడం కోసం అని చెప్పి ధర్మరాజు అంటున్నాడు. ఏమని? పితా మాన్యో గురుశ్రేష్ఠో యదాహ పృథివీపతి అశంకమానైస్తత్కార్యం అస్మాభిరితి నో వ్రతం. మా తండ్రి గారు మాకు మాన్యులు, గురువు లాంటి వాళ్ళు. పాండురాజు అయినటువంటి ఆ మహారాజు మాకు గురుతుల్యుడు, మాననీయుడైనటువంటి వాడు, గొప్పవాడు. అటువంటి మా తండ్రి గారికే శ్రేష్టమైనటువంటి వాడు మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు.
శ్రేష్టో యదాహ పృథివీపతి, ఈ భూమిని పరిపాలిస్తున్నటువంటి ఈ ధృతరాష్ట్ర మహారాజు మా నాన్నగారికి అన్నయ్య గారు, కాబట్టి మాకు ఇంకా శ్రేష్టమైనటువంటి గురుతుల్యులు, పూజనీయులైనటువంటి వాళ్ళు. శ్రేష్ఠ అనే పదం పెట్టేశారు అక్కడ. పితామాన్యో గురుశ్రేష్టో యదాహ పృథివీపతి అశంకమానైస్తత్కార్య, కాబట్టి వాళ్ళు ఏదైనా ఆజ్ఞాపించారు అంటే తత్కార్యం అశంకమాన, వాళ్ళు ఆజ్ఞాపించినటువంటి ఆ కార్యంలో ఇక శంక పెట్టడం లేదు, అనుమానించదగినటువంటిది లేదు, ఆ పని చేయాల్సిందే. అశంకమానై తత్కార్యం అస్మాభిరితి నో వ్రతం. పెదనాన్నగారైనా మా నాన్నగారైనా ఇట్లా భీష్మాచార్యుల వారైనా ఇదని చెప్పారు అంటే అది చేసి తీరాలి అని మా వ్రతం. అది నో వ్రతం, నహావ్రతం అనే పదానికి అర్థం అంటే అది మా నియమం, మా కట్టుబాటి, మా ప్రతిజ్ఞలు. అవి మేము అలా పెరిగాం, అది మా వ్రతం లాంటిది. వ్రతం అంటే నియమం తప్పకుండా ఏదైనా ఒక కార్యాన్ని చేయడం వ్రతం అంటారు, నియమంగా నిష్ఠగా చేయడం. ఏమిటి ఈ వ్రతం అంటే పెద్దవాళ్ళు చెప్పింది చేయడం, ఇక దానికి శంక అనుమానాలు ఆలోచనలు ఇంకో సెకండ్ థాట్ ఉండదు. కాబట్టి మీరందరూ చాలా శ్రమ తీసుకున్నారు, మా పట్ల ప్రేమానురాగాలు చూపించారు. భవంతః సుహృదోస్మాకం యాత కృత్వా ప్రదక్షిణం ప్రతినంద్య తదాసీర్భిః అనవధ్యం యథాగ్రహం. నివర్తధ్వం యథాగ్రహం ప్రతినంద్య తదాసీర్భిర్నివర్తధ్వం యథాగ్రహం. కాబట్టి భవంతః సుహృదో అస్మాకం, సుహృత్ అంటే స్నేహితుడు, బంధువులు, ఆత్మీయులు. సుహృత్ హృదయంతో సమానమైనటువంటి వాళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు. అస్మాకం సుహృతః భవంతః సర్వే, మీరందరూ మా యొక్క శ్రేయోభిలాషులు, మా శ్రేయస్సుని మంచిని మేలుని కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి యాత కృత్వా ప్రదక్షిణం, కాబట్టి మీకు నమస్కారం చేసి మేము బయలుదేరుతాము. మీరేం చేయాలంటే ప్రతినంద్య, మా మాట విని కాస్త మమ్మల్ని మీ ఆశీస్సులతో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. ప్రతినంద్య తథాసీర్భిః నివర్తధ్వం, నివర్తధ్వం అంటే మీరు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ హస్తినాపురం వదిలిపెట్టి మా దగ్గరికి రావద్దు, అది మంచిది కాదు. నివర్తధ్వం యథాగృహం, మీ ఇంటి వైపుగా మళ్ళీ మీరు వచ్చిన దిక్కుకి, మీరు వచ్చిన ప్రదేశాలకి మీరు వెళ్ళిపోండి. యథాతు కార్యమస్మాకం భవద్భిరుపపత్యతే తదా కరిష్యథాస్మాకం ప్రియాణి హితాని చ. యథాతు కార్యమస్మాకం భవద్భిః, మాకు ఏ కార్యమైతే ఉందో ఆ కార్యములన్నీ సఫలమైనట్టే మీ ఆశీస్సులతో. భవద్భిః ఉపపత్స్యతే, మీ యొక్క ఆశీస్సులతో మేము అనుకున్న కార్యాన్నంతా మేము సఫలం చేసుకుంటాం, జాగ్రత్తగా తిరిగి వస్తాం. తథా కరిష్యథాస్మాకం ప్రియాణి హితాని చ, మాకేదైనా మీరు ప్రియం చేయాలనుకుంటే, మాకు హితం చేయాలనుకుంటే నేను చెప్పినట్టు మా మాట వినండి కాస్త నాయన మహానుభావులారా అని చెప్పి ధర్మరాజు వాళ్ళని హితవు పలుకుతున్నాడు. ఏవముక్తాస్తదా పౌరాః కృత్వా చాపి ప్రదక్షిణం, ఆ మాట వినేటప్పటికీ ధర్మరాజు యొక్క ఒక మాట చెప్తే చాలు, ఆజ్ఞ అంతే. మనసులో వెంటనే ఆ పెద్దవాళ్ళందరూ సరేనాయన నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి ఏవముక్తస్తదా పౌరాః, పౌరులందరూ కూడా కృత్వా ప్రదక్షిణం, ఆ ధర్మాత్ముడైనటువంటి ధర్మనందుడు యుధిష్ఠుడికి ప్రదక్షిణ చేసి పంచపాండవుల ఐదుగురికి కూడా ఆ బ్రాహ్మణలోత్ముడు ప్రదక్షిణ గావించి కృత్వా చాపి ప్రదక్షిణం ఆశీర్భిశ్చాభినందైత్య ఆశీర్భిశ్చాభినందయితాం జగ్ముర్ నగరమేవ హి. జగ్ముహు అంటే వెళ్ళటం, నగరం జగ్ముహు. చక్కటి ఆశీర్వచనాలతో ఆ బ్రాహ్మణోత్తములు పాండవులని వర్ధిల్ల చేసి అక్కడి నుంచి వాళ్ళ నగరానికి, వాళ్ళ గృహాలకి చేరుకున్నారు, నివాసాలకి చేరుకున్నారు. ఇంతవరకు ఒక బిట్ దీంట్లో. పౌరులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక విదురుడు అందుకున్నాడు. పౌరేషు వినివృత్తేషు విదురః సర్వధర్మవిత్ బోధయన్ పాండవ శ్రేష్టమిదం వచనమబ్రవీత్. పౌరులందరూ వెళ్ళిపోయిన తర్వాత, బ్రాహ్మణోత్తములందరూ వెళ్ళిపోయిన తర్వాత విదురుడు బోధయన్ పాండవ శ్రేష్టం, పాండవ శ్రేష్టం అనే పదానికి అర్థం ఏంటంటే పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి, ధర్మరాజుకి చెప్పాడు శ్రేష్ఠుడు. పాండవ శ్రేష్టం అంటే అది ఎవరు చెప్పారంటే సర్వధర్మవిత్ విదురః, సర్వధర్మాలు తెలిసిన విదురుడు, అని సమస్తమైన ధర్మాలు తెలిసిన ఆ విదురుడు ధర్మరాజుతో వచనమబ్రవీత్, ఒక వచనం చెప్పాడు. ఈ వచనాలు అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వినిపించేట్టుగానే చెప్పాడు.
వాళ్ళు ఏదో నీతి చెప్తున్నారులే అని చెప్పి అనుకున్నారు పిచ్చి వెధవలు. ధర్మాత్ముడైనటువంటి వాడు లాగేశాడు అసలైనటువంటి రహస్యం. ఆ విదురుడు ఇచ్చినటువంటి ఆ మ్యాటర్ అసలైనటువంటి రహస్యం ఏంటి అనేటువంటిది. అంటే జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు వెళ్తున్నది అగ్నివేశ గృహం అని చెప్పేశాడు. అంటే లాక్షాగృహం దహించబడుతున్నటువంటి ఇంట్లోకి మీరు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఎలా ఉంటే మీరు బయటపడతారో చెప్పేశాడు అక్కడ. ఇలా ఉంటే మీరు జాగ్రత్తగా ప్రాణాలతో తిరిగి వస్తారు నాయన అని చెప్పి విదురుడు కొన్ని శ్లోకాలలో క్లూ ఇచ్చి మరీ చెప్తున్నాడు. ధర్మరాజు ఒకటే సమాధానం చెప్పాడు, అలాగే తాత అని. అది ఏమిటి అనేటువంటిది ఈ తర్వాత వచ్చేటువంటి ఒక 10 శ్లోకాలలో రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.